హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు జేఈ విత్ హర్ష. 23rd ఫస్ట్ షిఫ్ట్‌న నా పేపర్ అయితే అయింది. జేఈది ఫస్ట్ మెయిన్స్. అందులోనైతే మరి నేను అనుకున్నంత బాగా అయితే మరీ అని కాదు, చాలా బాగా అవ్వలేదు నా పేపరు. అండ్ మీరు ముందు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతది. నాది యావరేజ్‌గా నాకు 180 మార్క్స్ ఇలా వస్తాయి పేపరు ఎలా ఉన్నా మోడరేట్ లెవెల్ పేపర్ అయితే. అలాంటిది 23rd ఫస్ట్ షిఫ్ట్ పేపర్‌లో మాత్రం నేను అటెంప్ట్ చేసినవి 42 క్వెషన్స్ అనమాట. 42 అంటే చాలా తక్కువ. నేను ఏ మాక్ టెస్ట్ అయినా యావరేజ్‌గా 50 క్వెషన్స్ అటెంప్ట్ చేసేవాడిని. కానీ ఎందుకో మెయిన్స్‌లో నాకు అర్థమవ్వలేదు. నేను 42 జస్ట్ అటెంప్ట్ చేశాను. ఎందుకంటే ఫస్టు ఎప్పుడులాగా ఫిజిక్స్, కెమిస్ట్రీ మొదటి 80 మినిట్స్‌లో అయిపోయి 100 మినిట్స్ ఉన్నాయన్నప్పుడు మ్యాథ్స్‌కొచ్చాను. మ్యాథ్స్‌కొస్తే అక్కడ నేను మొదటి 20 క్వెషన్‌లో సింగిల్ కరెక్ట్ ఉంటాయి కదా! అందులో 9 క్వెషన్స్ చేశాను. 9 క్వెషన్స్ చేసేసరికే టైం అనేది నాది ఇంకా రిమైనింగ్ 20 మినిట్సే మిగిలాయి. ఈ 80 మినిట్స్ టైంలో నేను మధ్యలో ఒక్కసారి కూడా టైం చూడలేదు. దానివల్ల నాకు చాలా వేస్ట్ అయిపోయింది. దాంతో రావాల్సిన దానికన్నా చేయాల్సిన దానికన్నా చాలా తక్కువ అటెంప్ట్ చేశాను. 9 క్వెషన్స్ అటెంప్ట్ చేశాను. ఇంక చూస్తే 20 మినిట్స్ ఉంది. న్యూమరికల్ క్వెషన్స్ కూడా స్పీడ్ చూసాను. స్పీడ్ చూస్తే అందులో 2 క్వెషన్స్ సింపుల్‌గా అనిపించి ఆ 2 చేశాను. టోటల్‌గా మ్యాథ్స్‌లో అయితే 11 అటెంప్ట్ చేశాను. ఫిజిక్స్‌లో 18 అటెంప్ట్ చేశాను. కెమిస్ట్రీలో 13 అటెంప్ట్ చేశాను. ఓవరాల్‌గా 42 అటెంప్ట్ చేశాను. అందులో కూడా ప్రతి ఒక్కటి రైట్ అవుతదని గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను ఇప్పుడే. కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని రాంగ్ అవ్వచ్చు. మెయిన్‌గా మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే రైట్ అవ్వచ్చేమో కానీ కెమిస్ట్రీలో మాత్రం అన్నీ రైట్ అవుతాయని నాకైతే గ్యారంటీ లేదు. కొన్ని అయితే నాకు తెలియనివి కూడా పెట్టేసాను. సో, కెమిస్ట్రీ మాత్రం బాగా వస్తాయని అయితే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఇంకా చెప్పాలంటే అది అలా అయింది నా పేపరు. మీ పేపర్ ఎలా అయిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక నుండి మరి ఈ మెయిన్స్ రిజల్ట్ ఏది ఏమైనా ఎలా వచ్చినా నేను మాత్రం జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రిపేర్ అవుదామని ఫిక్స్ అయిపోయాను. ఇక నుండి నా ఫోకస్ మొత్తం జేఈఈ అడ్వాన్స్‌డ్ పైనే ఉంటది. ప్రతిరోజు నా జర్నీని ట్రాక్ చేయాలి. లేదంటే నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానో ఒక ఐడియా తెచ్చుకోవాలంటే మీరు ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వచ్చు. డైలీ అప్డేట్ ఇస్తాను. డైలీ నైట్ ఈ టైం అయ్యేసరికి వీడియో రికార్డ్ చేసి పెట్టేస్తున్నా. సో, ఇది అంటే నార్మల్‌గా నన్ మీకు వీడియో పెట్టడంతో పాటు నన్ను నేను కూడా ట్రాక్ చేసుకోవడానికి రోజు ఎలా ప్రిపేర్ అవుతున్నాను, నా డే ఎంత ప్రొడక్టివ్‌గా జరిగింది, ముందు మీద నేను ఇంప్రూవ్ అయ్యానా లేదా, ఇంప్రూవ్ అయితే ఎంత ఇంప్రూవ్ అయ్యాను, లేదంటే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా, ఎక్కడ ఏంటి మిస్ అవుతున్నాను, లేదంటే ప్రిపరేషన్‌లో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే ఇంకా నా ప్రిపరేషన్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకోవడానికి వీడియో పెడుతున్నాను. ఇది నాతో పాటు మీ అందరికి కూడా యూజ్ అవుతది అనుకుంటున్నాను. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ మీ అందరికి మీ జర్నీకి. ఇంకా మే 17థ్ చూసుకుందాం.